శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము విశిష్టత, మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కార్తీక మాస వైశిష్టము, దాని ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాము. అయితే కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివితే ఎంతో పుణ్యమని పెద్దలు, పురాణ పండితులు చెబుతున్నారు. అంతేకాక కార్తీక పురాణాన్ని మహావిష్ణువు లక్ష్మీదేవికి, శివుడు పార్వతీదేవికి, బ్రహ్మ నారదుడికి వివరించారని పండితులు చెబుతున్నారు. అసలు కార్తీక పురాణం అంటే ఏమిటి? పారాయణం చేయడం వలన వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? కార్తీక పురాణం ఎలా పఠించాలో గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏమిటి కార్తీక పురాణము? 30 రోజులు ఉండే కార్తీక మాసంలో ప్రతిరోజు ఆ పరమేశ్వరుడిని పూజిస్తూ, ధ్యానిస్తూ, భక్తి పారవశ్యంతో మమేకమవుతూ పురాణాలలో తెలుపబడిన కార్తీక పురాణాన్ని ప్రతిరోజు ఒక అధ్యాయంగా పఠిస్తారు. అయితే ఈ కార్తీక పురాణం ఏమిటి అంటే ఆ పరమేశ్వరుడి లీలలు, ఆ పరమేశ్వరుని పూజించడం, ధ్యానించడం, కార్తీక సోమవారం వ్రతం పాటించడం, తద్వారా కలిగే మార్పులు, చేకూరే ప్రయోజనాలు, తొలగే కష్టాలు, ఇలాంటివి ఎన్నో చిత్ర విచిత్రమైన కృతయుగం కాల ప్రజలు అనుభవాల సమాహారమే కార్తీక పురాణం. ఈ కార్తీక పురాణాన్ని శివుడు పార్వతీదేవికి, బ్రహ్మ నారదుడికి, మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పారని, తరువాత వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పగా ఆయన కార్తీక పురాణం విని కార్తీక మాసం మొత్తం ఆ విధంగా అనుసరించి దాన్ని భూలోక ప్రజలకు విస్తరించినట్టు తెలియపరిచారు. ఫలితం ఏమిటి? మనం వెళ్ళాల్సిన ఊరికి తప్పనిసరిగా బస్సు లేదా ఇతర వాహనాలు ఏవో ఒకటి ఎక్కాల్సి వస్తుంది. వాటికి డబ్బు వినియోగించాలి. మన ప్రయాణం సౌకర్యంగా ఉండాలంటే సీటు దొరకాలి. ఇలా ఉండి ఏంచక్క ఎలాంటి సమస్య లేకుండా వెళ్ళిపోతాం. అట్లాగే హిందూ సంప్రదాయంలో ఉన్న నమ్మకాలను ప్రామాణికంగా తీసుకుంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పిన ఈ కార్తీక మాస విశిష్టతను, దాని నియమాలను అనుగుణంగా పాటించడం వల్ల ఆ కైలాసవాసిని కరుణా కటాక్షాలు లభించి మోక్షాన్ని పొందుతారని, మరణానంతరం కైలాస ప్రాప్తి కలుగుతుందని పురాణము, కథనాలు మరియు ఎన్నో కథనాలకు ఉదాహరణగా ఉన్నాయి. అలాంటి కథల సమాహారమే కార్తీక పురాణం. కార్తీక పురాణం ఎలా చదవాలి? కార్తీక మాసంలో ఈ పురాణాన్ని చదవాలి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసుకొని ఉపవాసం ఉండేవారు నియమాల ప్రకారం ఉపవాసం ఉండి, తర్వాత సాయంత్రం శుభ్రంగా కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని దగ్గరలో ఉన్న శివాలయము లేదైనా విష్ణు స్వరూప ఆలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని, అటు తర్వాత ఇంట్లో తులసి కోట వద్ద దీపం వెలిగించి మాస ప్రారంభం నుండి కార్తీక పురాణంలో పేర్కొన్నట్టు రోజుకొక అధ్యాయం చదవాలి. చదవగానే అయిపోయిందని కాదు, అందులో ఉన్న నిగూఢ అర్థము, దాని తాలూకా విషయము, దాన్ని జీవితంలో ఎలా పాటించాలి వంటివి అవగాహన చేసుకోవాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ కార్తీక పురాణము ప్రతి కథలో ఏదో ఒక నీతి ఉండనే ఉంటుంది. దాని అర్థం చేసుకొని నిజ జీవితంలో పాటిస్తే జీవితంలో ఎంతో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించడం మాత్రం మరవకండి. సాధారణ రోజుల కంటే ఎంతో గొప్ప ఫలితాన్ని ఈ మాసంలో పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పురాణము 14వ అధ్యాయము, ఆబోతును అచ్చిబోసి వదులుట. మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గూర్చి తనకు తెలిసిన సర్వ విషయములను చెప్పవలనన్న కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా
ఆబోతును అచ్చుబోసి వదులుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మమునందు చేసిన సమస్త పాపములను నశింపచేసుకొందురు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవ్వరూ ఆబోతునకు అచ్చివేసి వదులునో అని ఎదురుచూచుచుందురు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతును అచ్చివేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములను అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమును గురిచేయును. కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరముండి మరునాడు శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు. కార్తీక మాసములు విసర్జించవలసినవి. ఈ మాసమునందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రద్ధా భోజనము చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు, పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజులయందు భోజనము చేయరాదు. కార్తీక మాసంన నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు, విధవ వండినది తినరాదు. ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలను. ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలను. కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు, పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసంన వేడివి నీటితో స్నానము చేయకూడదు, చేసిన కళ్ళుతో సమానము. బ్రహ్మదేవుడు చెప్పిన కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యం ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలెనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. అటులా చేయుల వారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాంతకాలంలో స్నానము చేయవలెను. అటులా చేయని ఎడల మహాపాపి అయి జన్మ జన్మల నరక కూపముగా బడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరవు నందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరి స్నానం ఆచరించవలను. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని పఠించుచు స్నానము చేయవలేను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనము, శ్రవణము, హరికథ కాలక్షేపములతో కాలము గడపవలెను. సాయంకాలంన సంధ్యావందనాది కాలకృత్యాలు ముగించి పూజా మందిరమునున్న శివుని కల్పోక్తంగా ఈ క్రింది విధంగా పూజించవలను. కార్తీక మాస శివ పూజా కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః ఆర్గం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపాం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపాం సమర్పయామి. ఓం లోకాక్షరాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రం పుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు పూజించవలను. శివ సన్నిధిన దీపారాధన చేయవలను. ఈ విధంగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును.
పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కార్యములతో సంతృప్తిపరచవలను. ఇటుల చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసమున నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోటను కర్పూర హారతలో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును, శక్తి కలిగియుండును కూడా. ఈ వ్రతము ఆచరించిన వారు 100 జన్మలు జన్మించి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించని ఎడల 15 జన్మల యొక్క పూర్వజన్మము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వార్లకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 14వ సమాప్తము. 14వ రోజు పారాయణం సమాప్తం. మన మనుశ్రీ ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశయులకు కార్తీక మాస శుభాకాంక్షలు. చిన్న గమనిక, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ మధ్య వీడియోలు రెగ్యులర్గా మీకు అందించలేకపోయాను. కానీ ఆయా తెలుగు పండుగలు మరియు వాటి పర్వదినాల యొక్క విశిష్టత, ప్రాముఖ్యతలకు సంబంధించి వీడియోలను పబ్లిష్ చేయడం జరుగుతుంది. కావున మన మనుశ్రీ ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశయులు దయచేసి ఇది గమనించగలరని కోరుతున్నాము. మునుపు నా వీడియోలను ఏ విధంగా అభిమానంతో ఆదరించారో అంతే అభిమానంతో తిరిగి ఆదరించగలరని కోరుతున్నాను.